వివాదాలను న్యాయపరంగా పరిష్కరించుకోకుండా దళితులపై భౌతిక దాడులు చేయడం దారుణమని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. దళిత కులంలో పుట్టడం నేరమా? ఈ దేశంలో దళితులకు జీవించే హక్కు లేదా అని ప్రశ్నించారు. అగ్రవర్ణాలకు చెందిన కొందరు ఇలాంటి దాడులకు పాల్పడడం సమాజానికి మచ్చ అని వ్యాఖ్యానించారు. దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో భూ వివాదంలో దళిత యువకుడిపై జరిగిన దాడి కలకలం రేపింది. భూ వివాదంలో గాయపడి గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిపాల్ను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. బాధితులకు సరైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేస్తే సంబంధిత వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు సూచిస్తామని హెచ్చరించారు. కాగా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఒక ల్యాండ్ తగాదా ఉంటే సమస్య ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి. మరి చట్టాలు ఉన్నాయి. మరి ప్రభుత్వం అక్కడ తహసీల్దార్కు అప్లికేషన్ మరి సర్వే చేసి ఎవరో అద్దెకు వాళ్ళకు నిర్ణయిస్తారు. మరి అటువంటిది మరి ఆయన దాడి చేయడము, మరి వాళ్ళందరూ కూడా దాడి చేస్తే ఆయన అప్పుడు తప్పించుకొని పారిపోకపోతే చంపేటువంటి ప్రయత్నం కూడా చేసిండ్రు. మరి ఆయన దాడి చేసిండ్రు ఆ మహేష్ కానీ, ఆ ఎల్ఏ కానీ, తర్వాత ఇంకా దాడి చేసినటువంటి ఎవరో వాళ్ళందరిపై కూడా మరి హత్యాయత్నం కేసు ప్లస్ ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని చెప్పి కూడా నేను పోలీస్ శాఖ వారిని మరి సిపి గారిని ఆదేశిస్తూ ఉన్నా. మరి సిపి గారికి జైన్ రేపే జైన్ అవుతాడు. మరి వాళ్ళతో మాట్లాడి తప్పకుండా ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేయించి తప్పకుండా వారిపై కఠిన చర్యలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మరి వైద్య సదుపాయం కరెక్ట్ లేదు, మరి డ్యూటీ డాక్టర్ సరిగ్గా రావడం లేదని చెప్పి చాలామంది కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరి టీసీఎస్ గారితో మాట్లాడి వాటితో తప్పకుండా మరి ఆసుపత్రిలో సరైన సేవలు వివిధ సమయంలో పాటిస్తూ సేవ చేసే విధంగా చర్య తీసుకునే విధంగా మేము ఆదేశిస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఏదేమైనా మరి ఏసీ గారితో మాట్లాడతాను, నేను దాన్ని కూడా మాట్లాడినా. తప్పకుండా ఈ యొక్క మరి మైపాల్కి న్యాయం చేస్తాం. మరి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఆ భూమి ఎంజాయ్మెంట్ సర్వే చేయించి మరి యువరాదులు నిర్ణయించి మరి తొవ్వ విషయంలో తగాదా ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. దాన్ని కూడా వీలైనంతగా పరిష్కారం చేసి మరి మైపాల్ కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తాం. దీని అందరూ కూడా దళిత సంఘాలు కానీ, మేధావులు కానీ ఇటువంటి చర్యలను ఖండించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఏది ఏమైనా మరి ఎస్సీలు అంటే వాళ్ళకి దాడులు చేయడం మరి చాలా కూడా అలసైపోయింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కావద్దంటే తప్పకుండా వారిపై కఠిన చర్యలు ఉండాలి. మరి హత్యాయత్నం మీద కేసు నమోదు చేయాలి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి కూడా నేను పోలీస్ శాఖకు డైరెక్ట్ ఇస్తాను.